తప్పు అల్లు అర్జున్ గారిదైతే శిక్ష రామ్ చరణ్ గారికా అని వాపోతున్నారు మెగా ఫ్యాన్స్. ఇదెక్కడి న్యాయం అని తెలంగాణ గవర్నమెంట్ ను వారు ప్రశ్నిస్తున్నారు కూడా. వివరాల్లోకి వెళితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు తన ఫ్రెండ్ మరియు వైసీపీ నాయకుడు అయిన శిల్పారవిరెడ్డిని తీసుకుని సంధ్యా థియేటర్లో పుష్ప 2 చిత్రం ప్రీమియర్ షో చూడడానికి వెళ్లిన విషయం తెలిసిందే. కాగా జనాలు ఆయనను చూడడానికి ఎగబడ్డంతో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో దురదృష్టవశాత్తు రేవతి అనే ఒక మహిళ చనిపోయారు. ఆవిడ మరణానికి థియేటర్ యాజమాన్యం ముందస్తు సెక్యూరిటీ చర్యలు చేపట్టకపోవడం ఒక కారణం కాగా, మరొక కారణంగా ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకుండా థియేటర్ యాజమాన్యం వారితో సెక్యూరిటీ గురించి మాట్లాడుకోకుండా అల్లు అర్జున్ గారు ఆర్భాటంగా థియేటర్కు చేరుకోవడం మరొక కారణంగా చెప్పుకోవచ్చు. కారణాలు ఏవైనప్పటికీ తెలంగాణ గవర్నమెంట్ ఈ విషయంలో ఓవర్ యాక్షన్ చేసిందని చెప్పక తప్పదు. ఇక నుండి తెలంగాణలో బెనిఫిట్ షోస్ ని క్యాన్సిల్ చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. దురదృష్టవశాత్తు ఈ నిర్ణయం వల్ల దెబ్బతినే మొట్టమొదటి చిత్రం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్. అల్లు అర్జున్ గారు ముందు వెనక ఆలోచించకుండా చేసిన పని ఎటువంటి పరిణామాలకి దారితీసిందో చూడండి. తప్పు అల్లు అర్జున్ గారు చేస్తే శిక్ష రామ్ చరణ్ గారికి పడ్డట్టుగా ఉంది. ఒక్క అల్లు అర్జున్ గారి ఇష్యూ తప్పితే గతంలో ఎప్పుడు కూడా ప్రీమియర్ షోలకి తొక్కిసలాటలు జరిగి జనాలు మరణించిన దాఖలాలు లేవు. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ అనాలోచితంగా తాము తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. థియేటర్స్ దగ్గర ప్రీమియర్ షోల సందర్భంగా సెక్యూరిటీని పెంచాలి. కాగా గేమ్ చేంజర్ చిత్రం జనవరి 10, 2025న అత్యధిక కేంద్రాల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. లెజెండరీ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు.